అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానం రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండునట్లు నీవు వచ్చితివి. ప్రియ దేవుని బిడ్డ, ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే రూతుతో బోయాజు మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది. మరి విధవరాలుగా జీవిస్తున్న రూతు జీవితంలో మరి దేవుని వైపు అయితే ఎప్పుడు రూతు తిరగగలిగిందో సంపూర్ణ ఆశీర్వాదం పొందినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినమున నీ స్థితి ఏ విధంగా ఉంది? అట్టడుగు స్థితిలో ఉన్నావా? లేవలేని స్థితిలో ఉన్నావా? జీవితమును మొత్తం కోల్పోయాని బాధపడుతున్నావా? కానీ దేవుడు ఈ లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాడు. రూతును ఆశీర్వదించిన దేవుడు, మరి సంపూర్ణ ఆశీర్వాదంతో నింపిన దేవుడు ఈ దినమున సకల ఆశీర్వాదాలతో నిన్ను నింపబోతున్నాడు. ఆయన తట్టు తిరిగినప్పుడు దేవుడు నీ తట్టు తిరిగి నిన్ను దీవించబోతున్నాడు. ఇటు వాగ్దానం మనందరి పట్ల దేవుడు నిశ్చయంగా నెరవేర్చునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నా ప్రియ పరలోకపు రాజా, నీకు వందనాలు ప్రభా. నాయన రూతు జీవితంలో మీరు జరిగించిన అద్భుత ఆశ్చర్య కార్యంకే వందనాలు ప్రభా. మీరు నిలబెట్టిన విధానంకే వందనాలు. ఎంతమంది బిడ్డలైతే తండ్రి శ్రమల కొలిమిలో లేవలేని స్థితిలో ఉంటున్నారు నాయన, జీవితమే లేదనుకుని బాధపడుతున్న వారితో తండ్రి ఈ దినమున మీరు మాట్లాడి ఉన్నారు. అవును నాయన, నీ మీద నమ్మకం కలిగి మేము జీవించినప్పుడు అద్భుతం చేస్తారని వాగ్దానం చేసిన దేవా, ఎంతమంది బిడ్డలైతే ఈ దినమున బర్త్డేలు, మ్యారేజ్ డేలు, మంచి కార్యములు పూనుకొని ఉంటున్నారు, వారందరికీ నాయన యేసయ్య మీరే తోడై ఉండి నడిపించి మీ దీవెనతో నింపమని నజరుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.